క్రమబద్ధీకరణపై విజిలెన్స్ నివేదిక సిద్ధం. త్వరలో ప్రభుత్వానికి అందజేత. అసెంబ్లీ ఎన్నికల వేళ అక్రమ పర్వం. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల కబ్జా. రెగ్యులరైజ్ చేసిన అధికారులు. బీఆర్ఎస్ నేతల ప్రమేయం. వారి ఇంట్లో పనివాళ్లు, డ్రైవర్లు, కార్యకర్తల పేర్లపై క్రమబద్ధీకరణ. కోట్ల విలువైన స్థలాలను కారు చౌకగా కొట్టేసిన వైనం వెలుగులోకి తెచ్చిన ఆంధ్రజ్యోతి. సీఎం ఆదేశాలతో విచారణ అంటూ చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ ఎన్నికల వేళ హడావిడిగా చేపట్టిన ప్రభుత్వ భూముల స్థలాల క్రమబద్ధీకరణ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన విజిలెన్స్ అధికారులు నివేదిక రూపొందించారు. ఒక సర్వే నెంబర్లో ఎంతమందికి క్రమబద్ధీకరించారు, ఆ మొత్తం భూమి విస్తీర్ణం ఎంత, బహిరంగ మార్కెట్లో ఎంత ధర పలుకుతోంది, రిజిస్ట్రేషన్ విలువ ఎంత, కబ్జాదారులు చేసుకున్న క్రమబద్ధీకరణ వెనుక ఎవరి హస్తం ఉంది, అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారా వంటి సమగ్ర వివరాలను విజిలెన్స్ అధికారులు ఈ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. త్వరలో దీన్ని ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో కబ్జాదారులతో పాటు వారికి సహకరించిన అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. వాస్తవానికి గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఫలితాలు వెలువడే రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు భూముల క్రమబద్ధీకరణ పెద్ద ఎత్తున జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు రాజధాని చుట్టుపక్కల జిల్లాల పరిధిలో ఇది ఎక్కువగా చోటు చేసుకుంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల కనుసన్నల్లో ఇదంతా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరణ పేరుతో దొడ్డిదారిన కబలించారన్న విమర్శలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భూముల వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. రంగంలో దిగిన విజిలెన్స్ అధికారులు జీవో 59 కింద జరిగిన భూముల క్రమబద్ధీకరణ వివరాలను సేకరించారు. అయితే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రులు కూడా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. దీంతో ఈ భూములు వ్యవహారం కొంతకాలం పాటు ముందడుగు పడలేదు. అయితే కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం మళ్ళీ దీనిపై దృష్టి సారించినట్టు సమాచారం. బీఆర్ఎస్ నేతల కీలక పాత్ర. 2023 ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు జీవో 59 కింద పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ జరిగింది. గజం విలువ 1,00,000 పైగా ధర పలికితే హైదరాబాద్ శివారు ప్రాంతాల రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో స్థలాల క్రమబద్ధీకరణ చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల్లోనూ జీవోను అడ్డుపెట్టుకుని భారీ అక్రమాలకు పాల్పడ్డారు. గతంలో కూల్చిన ఇళ్ల మొండిగోడలకు ఇంటి నెంబర్లు, కరెంటు బిల్లులు తెచ్చుకున్నారు. మరికొందరు ఒకే ఇంటికి నెంబర్పై, ఒకే కరెంటు బిల్లుపై అనేక దరఖాస్తులు చేసి క్రమబద్ధీకరించుకున్నారు. ఈ అక్రమాలు ఇట్లా. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గోపన్పల్లిలో సర్వే నెంబర్ 74లో 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని వివిధ వర్గాల వారికి, సంస్థలకు కేటాయించింది పోగా మిగిలిన 20 ఎకరాల భూమిలో 21 మంది పేర్లపై 12,879 గజాలను 3 విడతల్లో ఎన్నికల కోడ్ వచ్చిన మరుసటి రోజున క్రమబద్ధీకరించారు. ఇక్కడ దొంగలన్నీ బయటపడతా ఉన్నాయి. ఖమ్మంలో దాదాపు 100 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని 180 మంది పేర్లపై క్రమబద్ధీకరించారు. ఒకే ఇంటి నెంబర్తో దాదాపు 40 మంది కబ్జాదారులు 6,000 గజాలకు పైగా స్థలాన్ని క్రమబద్ధీకరించారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లిలో నానక్రామ్గూడ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన 750 కోట్ల విలువ చేసే 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని 31.52 కోట్లకే క్రమబద్ధీకరించారు. నిర్మాణాలు లేకపోయినా ఒకరి పేరుపై 7 ప్లాట్లు అంటే 6,000 గజాలు ఒక్కొక్కడికి, మరో 4 పేర్లపై 17 ప్లాట్లను 15,000 గజాలు క్రమబద్ధీకరించారు. అబ్దుల్లాపూర్ మెట్లో 26 ఎకరాలు. ఈ మండలంలోని పసుమాముల గ్రామ పరిధిలో 444, 264, 106, 386, 102 సర్వే నెంబర్లో సుమారుగా 14,600 చదరపు గజాలను బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో పనిచేసే వారి పేర్లపై, వారి డ్రైవర్ల పేరుపై క్రమబద్ధీకరించారు. ఎట్లా చూసుకున్నా కానీ దొంగ ఏడిపోయినవరా అయ్యా అంటే మేము వీడినే ఉన్నాం, ఏడికోలే అని చెప్పేసి వీళ్ళు క్రమబద్ధీకరించినటువంటి లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఇగో నిబంధనలకు పాత్ర. రెగ్యులరైజేషన్లో అధికారులు నిబంధనలకు పాత్ర వేశారు. క్రమబద్ధీకరణ నిబంధనల ప్రకారం సర్కారు స్థలంలో 2020 జూన్ 2 నాటికి ఇల్లు నిర్మించుకొని అందులో నివాసం ఉన్న వారికి మాత్రమే జీవో నెంబర్ 59 కింద క్రమబద్ధీకరించే అవకాశం ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న వారికి ఆధార్ కార్డులు అదే ఇంటి అడ్రస్తో ఉండాలి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ప్రాపర్టీ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు వంటివి అవసరం అవుతాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన క్రమబద్ధీకరణ వ్యవహారంలో చాలా చోట్ల అధికారులు ఇవే పట్టించుకోలే. అధికారం మాదైతే, మా పార్టీ అధికారంలో ఉంటే ఎవ్వని స్థలమైనా, ఎట్లాంటి స్థలమైనా మాకు రెగ్యులరైజ్ చేసుకోవడానికి మా దొడ్డిదారి మాదే అన్నట్టుగా వీళ్ళ పంత అయితే కనిపిస్తూ ఉన్నది. లిటరల్గా చెప్పాలంటే గవర్నమెంట్ ల్యాండ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని నా పైన నేను చేసుకోవడానికి చేసినటువంటి అక్రమమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యగానే దీన్ని చూడొచ్చు. అఫ్కోర్స్ మొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటే, ఈ బీఆర్ఎస్ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో ఒక్కడు ఎమ్మెల్యేల సంగతి వదిలేసేరు, ఎంపీల సంగతి వదిలేసారు, వాళ్ళ కింద పనిచేసేటటువంటి ప్యూన్లు కూడా ఒక్కడు కూడా న్యాయంగా ధర్మంగా పనిచేసిన వాళ్ళు లేడు.
మొత్తం దోసుకుండే, ఎంత దొరికితే అంత, ఎంత బరికితే అంత. తెలంగాణలో ఉన్నటువంటి ఈ భూమి ఎంత వాల్యూ తెలుసు కాబట్టే ఒక్కొక్కని పేరు మీద, ఆయన బినామీల పేరు మీద, ఇంకోని పేరు మీద వందల వేల ఎకరాలు ఇక్కడ కనిపిస్తా ఉన్నది. కేవలం 6,000 గజాలు, 15,000 గజాలు, 20,000 గజాలు, ఇంతే చిన్న ముచ్చట్లే కనిపిస్తా ఉన్నాయి. కానీ ఈ కేసీఆర్ కేటీఆర్ని లోపలేసి, వీళ్ళతో పాటు గత మంత్రులు, గత ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొచ్చి లోపలేసి ఒక్కొక్కరిని కూర్చోబెట్టి ఏమంటారు మంచిగా మెత్తగా కూర్చోబెట్టి వసూలు చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని వేల ఎకరాలు వెళ్తాయి. ఒక్కొక్కరి దగ్గర నుంచి నేను చెప్పేది ఎన్ని వేల కోట్ల స్కామ్లో ఇలా అయితే దీనికి సంబంధించి చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకునేటువంటి చర్యల మీదనే ఆధారపడి ఉంటుంది. బట్ ట్రస్ట్ మీ కొంచెం ఇంకా సీరియస్గా దీని మీద వర్కౌట్ చేస్తే మంచిది అన్నట్టు మేమైతే రిక్వెస్ట్ చేస్తాను. క్రమబద్ధీకరణపై విజిలెన్స్ నివేదిక సిద్ధం, త్వరలో ప్రభుత్వానికి అందజేత. అసెంబ్లీ ఎన్నికల వేళ అక్రమ పర్వం, రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల కబ్జా, రెగ్యులరైజ్ చేసిన అధికారులు, బీఆర్ఎస్ నేతల ప్రమేయం, వారి ఇంట్లో పనివాళ్లు, డ్రైవర్లు, కార్యకర్తల పేర్లపై క్రమబద్ధీకరణ, కోట్ల విలువైన స్థలాలను కారు చౌకగా కొట్టేసిన వైనం వెలుగులోకి తెచ్చిన ఆంధ్రజ్యోతి, సీఎం ఆదేశాలతో విచారణ అంటూ చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ ఎన్నికల వేళ హడావిడిగా చేపట్టిన ప్రభుత్వ భూముల స్థలాల క్రమబద్ధీకరణ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన విజిలెన్స్ అధికారులు నివేదిక రూపొందించారు. ఒక సర్వే నెంబర్లో ఎంతమందికి క్రమబద్ధీకరించారు, ఆ మొత్తం భూమి విస్తీర్ణం ఎంత, బహిరంగ మార్కెట్లో ఎంత ధర పలుకుతోంది, రిజిస్ట్రేషన్ విలువ ఎంత, కబ్జాదారులు చేసుకున్న క్రమబద్ధీకరణ వెనుక ఎవరి హస్తం ఉంది, అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారా వంటి సమగ్ర వివరాలను విజిలెన్స్ అధికారులు ఈ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. త్వరలో దీన్ని ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో కబ్జాదారులతో పాటు వారికి సహకరించిన అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. వాస్తవానికి గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఫలితాలు వెలువడే రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు భూముల క్రమబద్ధీకరణ పెద్ద ఎత్తున జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు రాజధాని చుట్టుపక్కల జిల్లాల పరిధిలో ఇది ఎక్కువగా చోటు చేసుకుంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల కనుసన్నల్లో ఇదంతా జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరణ పేరుతో దొడ్డిదారిన కబలించారన్న విమర్శలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భూముల వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. రంగంలో దిగిన విజిలెన్స్ అధికారులు జీవో 59 కింద జరిగిన భూముల క్రమబద్ధీకరణ వివరాలను సేకరించారు. అయితే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రులు కూడా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. దీంతో ఈ భూములు వ్యవహారం కొంతకాలం పాటు ముందడుగు పడలేదు. అయితే కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం మళ్ళీ దీనిపై దృష్టి సారించినట్టు సమాచారం. బీఆర్ఎస్ నేతల కీలక పాత్ర. 2023 ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు జీవో 59 కింద పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ జరిగింది. గజం విలువ 1,00,000 పైగా ధర పలికితే హైదరాబాద్ శివారు ప్రాంత